తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ముఖ్యంగా ఏపీలో పొత్తులకు సంబంధించి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు వెళుతున్న తరుణంలో ఈ పొత్తు ఎంతవరకు ఫలిస్తుందంటారు? అంటే ఇక్కడ ఈ పొత్తుకు కూడా వాళ్ళు కొత్త పేరు పెట్టుకున్నారండి, త్రివేణి సంగమం. మరి అందరూ పవిత్రులే కదా, అందులో పురంధరేశ్వరి పవిత్రురాలు, మోడీ గారి పవిత్రుడు, చంద్రబాబు నాయుడు గారి మహాపవిత్రుడు, పవన్ కళ్యాణ్ గారు మన మొఘల్ చక్రవర్తి గారు. తెలుసా మొఘల్ చక్రవర్తి? తెలుసా మీకు? అంటే ప్రత్యక్షంగా తెలియదు, పుస్తకాల్లో చదువు. ఏం చదివారు మొఘల్ చక్రవర్తి గురించి? చదువుకునేటప్పుడు చదువుకుని 7 భార్యలు మొఘల్ చక్రవర్తికి. ఇంకా మనవాడికి 3, 4 తెలియదు మనకు. ఇక్కడ విభిన్నమైన భావజాలాలు, ఇక్కడ కూటమి అనడానికి దాన్ని కాలకూటమి అనాలి ఇప్పుడు చెప్పాలంటే. ఆ కూటమిలో ఉన్నది ఎవరండి? పురంధరేశ్వరి గారు. ఆమె ఏ పార్టీ నుంచి వచ్చింది? ఈయనేమో కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల పదవులు అనుభవించి తగుదనమ్మా అని పెద్ద ముత్తైదు మాదిరిగా వచ్చి బీజేపీలో చేరింది. ఆమె మొగుడు 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తి. అంటే నీ ఇంట్లో నీ కొడుకేమో తెలుగుదేశం, నీ మొగుడేమో వైసీపీ, నువ్వేమో కాంగ్రెసు. ఈరోజు తూచ్ నేను బీజేపీని, నేను వికసించిన ఫ్రెష్ కమలాన్ని, నాకు భావజాలం మాకే ఉందని నువ్వు మాట్లాడతావు. ఇక పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో, ఏ రాత్రి ఎక్కడ ఉంటాడో, ఏ రాత్రి ఎక్కడ పడుకుంటాడో, ఎక్కడ దొరలడో అప్పుడు తెలియదు. ఇక చంద్రబాబు నాయుడు గారు పాపం ఈ వయసులో ఆయనకి చాలా పెద్ద కష్టం వచ్చింది. బీజేపీకి మనుషులను సప్లై చేయాలి, జనసేనకి సప్లై చేయాలి, ఈయన సప్లై చేయించుకోవాలి. కాబట్టి ఇక్కడ అది అపవిత్రమైనటువంటి అక్రమ సంబంధము అని చెబుతానండి. ఆ కూటమికే అక్రమ సంబంధ కూటమి అంటే సబబుగా ఉంటుంది. దాన్ని త్రివేణి సంగమంతో పోల్చి ఆ నదులకు అపవిత్రం చేయవద్దు అని నేను చెప్పదలుచుకున్నాను. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనేవారు, ఇంతకుముందు ఇప్పుడు అనడం లేదులేండి. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి ఒకే స్టాండ్ పైన ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు ఉందో దాన్ని చీలనివ్వను, చేల్చబోను అని. సో ఆ అజెండాతోనే ఈ కూటమి, లేకపోతే మీరు అన్నట్టుగా రైట్, అంటే ముగ్గురు కలిసి పొత్తుతో ముందుకు వెళుతున్నారు. ఏం చెప్తారు, ఈ లెక్కలు ఫలిస్తాయి అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఒకటి, అవసరమైతే ఎంతమంది ఆంబూతులైనా కలుపుకుంటాడు, అవసరమైతే ఎన్ని ఆవులైనా పట్టుకొస్తాడు. ఆయన ఒక మాఫియా కింగ్. వారి కొడుకు ఉత్తర కుమారుడు. సో లైక్ దట్ లోకేష్ అయిన పప్పు అంటున్నారు. మొన్న ఈ మధ్య వాహనం చెక్ చేసుకున్న పప్పు దొరికింది, పప్పు గిన్నె. ఇక్కడ 73 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు తాను కొని తెచ్చుకున్న ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటూ వచ్చాడు. 2014లో వీడు గొప్పవాడు, తురుంకాను, 40 ఏళ్ళ అనుభవం ఉందని చెప్పి విభజిత ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా చేసి తాను చెప్పినటువంటి ఏవి చేయకుండా కేవలం గ్రాఫిక్స్కి పరిమితం చేసుకుని అతి ప్రచార ప్రవృత్తిలో 21 మందిని 23 మందిని పొట్టబెట్టుకున్నటువంటి పుష్కరాలకు 23 మందిని పొట్టబెట్టుకున్నాడు. అసలు నీకు ఒక ఎమ్మెల్యేని కొంటే నీకు కానీ ఎమ్మెల్సీ పదవి వస్తుందని దిక్కుమాల పని ఇక్కడ చేసుకున్నా అటు తెచ్చావు. అక్కడ నువ్వు అక్కడ మళ్ళీ అదే పని చేస్తాడు, అలవాటు పడ్డవాడు చేస్తాడు, అదే పని చేస్తుంటాడు. అటు పక్కన వైసీపీ నుంచి 23 మందిని కొనుక్కొచ్చుకున్నావు, దేవాలయాలు కూల్చి పారేసావు, గోసంహారం చేసావు, భూములు ఆక్రమించావు, రైతుల 3 పంటలు పండేటువంటి ప్రాంతాన్ని ధ్వంసం చేసి పారేసావు. ఇవన్నీ కర్మ ఎంటబడ్డాక నీకు ఓడిపోయావు. నువ్వు ఏ కాడికి ఏంటంటే తన కొడుకుని ఉన్నత స్థితిలో కూర్చోపెట్టాలి అనేటువంటిది ప్రధాన లక్ష్యం. వీడికేమో జాకిలు పెట్టినా పైకి లేకపోయా. మంగళగిరి పథకం ఈ రోజున చూడండి, వైకాపా అంటాడు తప్పితే వైఎస్ఆర్సీపీ అనే పదం పలికితే, వైఎస్ఆర్సీపీ అనే పదం పలికితే నేను మంగళగిరిలో గెలిపిస్తాను. నేను అబ్బా తబ్బా జబ్బా కర్మ అనేటువంటిది పిల్లల రూపంలో వెంటాడుతుందండి. ఓకే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవడం కంటే తెలుగుదేశం పార్టీ గెలవడం ముఖ్యం.
సరే మన మొఘల్ చక్రవర్తి ఏమంటారంటే గజాననుడు అనుకోవాలి, ఆయనకి ఏం గుర్తుండదు. ఇవాళ ఒక పదం, రేపు ఒక పదం, రాత్రికి ఒక పదం ఉండదు. స్థిరత్వం లేనటువంటి ఎమోషనల్ పొలిటీషియన్. 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత కార్యకర్తలు లేరు, నాకు పోల్ మేనేజ్మెంట్ లేదు, 10 మందికి భోజనం పెట్టాలి, నీకెందుకు రాజకీయం? మెరిచేసి పారే, బీజేపీ తెలిసి తీసి పారే. నేను సీఎం అంటే అడుక్కుంటున్నాను, నాకు ఓటేంటి తల్లి అని అడుక్కుంటున్నావు. కాబట్టి ఇక్కడ లాంగ్ రన్ రాజకీయాలు చేయదలుచుకున్నవాడు ఎప్పుడు కూడాను అలా ప్రవర్తించి ఒకటి సంఖలో దూరి వాడి కింద కర్రై కూర్చొని వాళ్ళని బతికిద్దాం అనుకుంటే పొరపాటు. ముఖ్యంగా కుల సమీకరణలు రాజకీయాలను చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాపు ఓట్లకు సంబంధించి, అంటే కాపులు ఎప్పుడు యాచిస్తూనే ఉండాలా, సాచించే స్థితికి కూడా వెళ్ళాలి అంటూ అంటే ఇక్కడ కొంతమంది అంటున్నారు. అందరు కాపులు పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారా? ఇక్కడ మీరు చాలా మందికి చూస్తుంటాను, కాపు అనేటువంటిది క్యాస్ట్ కాదు. కాపు అంటే రాజ్యాన్ని రక్షించేటువంటి వారు. ఎందుకంటే నేను మా పూర్వీకులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తాతాచార్యుల వారు మా తాతగారు, రాయల వారి గురువు. రాయల వారి దగ్గర ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు ఎవరండి? తోటా సర్వరాయుడు. సర్వ సైన్యాధిపతి తోట సర్వరాయుడు. అశ్వాధిపతులు కానీ, గజాధిపతులు కానీ, తురగాధిపతులు కానీ వీళ్ళందరూ తోట వాళ్ళు, ముద్రగడ వాళ్ళు, కొత్తపల్లి వాళ్ళు. వీళ్ళందరూ రాజుకు కాపు కాసేవాళ్ళు, అందుకే కాపు అన్నారు. వాళ్ళ బ్లడ్లో ఆ కాపు బ్లడ్లో ఎప్పుడు కూడాను రక్షించుకునేటువంటి విధంగా ఉండరు తప్ప భక్షించే విధంగా మాత్రం ఉండరు. ఓకే. సో నేను కాపుని క్యాస్ట్ అన్నాం, వాళ్ళు రక్షకులు. అటువంటి రక్షకులు ముద్రగడ పద్మనాభాన్ని 2014లో తిట్టకుండా, కొట్టిన దెబ్బ కొట్టకుండా, కుటుంబాన్ని డీమోరలైజ్ చేసి చెప్పినప్పుడు ఈ నాయకుడు నిజంగా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి బాడీలో కాపు రక్తం ఎక్కడ లేదండి. ఉంటే వెళ్ళి కలిసేవాడు, మద్దతు పలికేవాడు. నాతో వచ్చి కలుస్తానని చెప్పి అన్నావు, నన్ను కలవలేకుండా వెళ్తున్నావు అని ఒక పెద్ద ఆయన లెటర్ రాస్తే కానీ సిగ్గు లేకుండా నువ్వు పోలేకపోయినావే. హరిరామ జోగ 2 లెటర్లు ఇచ్చారండి. అరే నాయన, నీకు ఇంత బలం ఉందిరా, మనకు అవకాశం ఉంటుందంటే అంటే నీకు తప్ప ఎవరు చెప్పినా నువ్వు వినే స్వభావం కాదు. నువ్వు ఎట్ట కాపు అవుతావు? నువ్వు అటువంటి కాపు ఎప్పుడైతే నువ్వు ఈ తెలుగుదేశం పార్టీలో మెర్జ్ అయినావో కాపులు వ్యతిరేకమే నీకు. లేదు కాపు ఈక్వేషన్ పవన్ పక్క వెళ్ళారనుకోండి, మిగిలిన ఓటు బ్యాంక్ గడిపోతుందండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరొక వెన్నుపోటుకి పవన్ కళ్యాణ్ బలవుతున్నాడు. చూడండి, ఇక్కడ జనసేనకు చేరిన ప్రతి చోట పవన్ కళ్యాణ్ని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు. ఎస్, ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ ఉన్నారు, సర్వేలన్నీ గెలుస్తాయంటారు. లాజిక్ కూడా మర్చిపోవాలి. పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మ రాజకీయ భవిష్యత్తు ఏంటండి?